ఇప్పుడు మీనుకు పెళ్ళి అయిపోతుందా ఏంటి? టైం ఉంది. వీ డోంట్ నో మీనుకో మీనాక్షికో మనకు తెలియదు. కానీ మీరు ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎన్లైట్మెంట్ రెండు ఒకటే సినిమాలో మాకు అందించేశారు. అంటే గురువుల్ని మనం ఎలా గౌరవించాలి, దానితో పాటుగా ఎంటర్టైన్మెంట్. దట్ వాస్ బ్యూటిఫుల్. అంటే ఇంత నవ్విస్తూ అలాగే గురువులకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఎలాంటిది అనేది కూడా చక్కగా చూపించారు. సో సంథింగ్ అబౌట్ అంటే స్టోరీ అనుకున్నప్పుడు కూడా ఊరికే ఫన్ చేసేసి ఊరికే ఒక లవ్వర్ వైఫ్ అనే కంటెంట్తో పాటు ఇంకేదైనా ఎక్స్ట్రా యాడెడ్ ఎలిమెంట్ ఉంటే అది కథకి ఎంతవరకు అవసరం, అది ఎంతవరకు హెల్ప్ అవుతుందని ఆలోచించాల. సో ఎవ్రీ ఫిలిం మేము F2 చేసినా కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సంథింగ్ ఒక టేకింగ్ ఒక ఎలిమెంట్ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్యూటిఫుల్ థింగ్ చెప్పడం అనేది నాకు ఫస్ట్ సినిమా నుంచి నేను ప్రిఫర్ అనమాట. అది కొద్దిగా ఒకసారి ఫోర్స్డ్గా ఉన్నా, ఒకసారి ఎక్స్టెన్షన్ అయినా నేను పట్టించుకోను. కొద్దిగా టైం స్పేస్ తీసుకునైనా చెప్పడానికి ట్రై చేస్తాం. సో దీంట్లో ఏంటంటే మెర్జ్ అయిపోయింది మాకు. ఫస్ట్ హాఫ్లో మాస్టర్ కలవటం వెంకటేష్ గారు, అది చాలా బాగా టచింగ్ అనిపించింది. మళ్ళీ దాన్నే క్లైమాక్స్కి లింక్ చేసి, అంటే గర్ల్ ఫ్రెండ్ కోసం కాదు వచ్చింది ఆపరేషన్కి, తన మాస్టర్ కోసం వచ్చారని చెప్పడం కూడా అది బాగా కనెక్ట్ అయింది. అండ్ స్కూల్ మాస్టర్ గురించి చెప్పడం, ప్రతి వాళ్ళు కూడా గెట్ టుగెదరే కాదు, మనకి చదువు చెప్పిన మాస్టర్ ఒకసారి కుదిరితే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వద్దాం, ఏమో ఆ మాస్టర్ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే పాప ఆయన మనకు చెప్పుకోలేరు కదా అనేది ఒక కంటెంట్ చాలా బాగా సెన్సిబుల్గా అనిపించింది. సో చూసిన వాళ్ళు కూడా చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు. వెళ్ళేటప్పుడు అంత నవ్వి బాగా ఎక్కువగా కనెక్ట్ అయిన మాస్టర్ ఎవరైనా ఉన్నారా ఇన్ యువర్ స్కూల్ డేస్, యువర్ కాలేజ్ డేస్? చాలా మంది మాస్టర్స్, ఐ మీన్ బికాజ్ వాళ్ళతో బికాజ్ ఐ వాజ్ వెరీ ట్రబుల్సమ్. సో వెరీ ట్రబుల్ కాలేజ్లో, స్కూల్ కాలేజ్ వెరీ ఐ వాజ్ ద మోస్ట్ నోటోరియస్. సో అలాంటి చాలా కొంచెం అల్లరి పనులు చేశాను కాబట్టి సో వాళ్ళు వి షేర్డ్ లాట్ ఆఫ్ యూనో. అప్పుడు కెమిస్ట్రీ వేరేలా ఉండేది, ఎక్కువ కొట్టేవారు యూనో అట్లా. బట్ యునో యూ ఫీల్ సో గుడ్ బికాస్ దట్స్ వెన్ యూ గ్రూ సో మచ్ యూనో విత్ దెమ్. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఐ లెర్న్డ్ ఆల్ మై యాక్టింగ్ త్రూ దట్ ఓన్లీ. యాక్టింగ్ అంతా అక్కడే నేర్చుకున్నాను. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి కదా, మిస్టిఫియస్గా చేసినప్పుడు ఆ మిస్టిఫియస్ ఎక్స్ప్రెషన్సే ఇప్పుడు అన్నీ, ఇప్పుడు సినిమాలు వాడి అన్నీ నేను స్కూల్ కాలేజ్లో యాక్సెస్ చేశాను. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చేసినాయి. సో దట్ వే అన్ని అబ్బో మామూలు కాదు, అవి మామూలు కాదు, చాలా చేసాము. సిగ్నేచర్ కోసం వచ్చినప్పుడు యాక్ట్ చేస్తాను. అప్పుడు కాదు, 3 రోజుల ముందే ఫుల్ ఎక్కువ చదువుతూ ఉంటాను. వాళ్ళు ఏంట్రా చాలా కష్టంగా ఉందన్న, చాలా కష్టంగా, పర్లేదు నెక్స్ట్ టైం లేదన్న సబ్జెక్టులు పోయినాయి, సరే ఇచ్చేసి సంతకం. అక్కడ సురేష్ బాబు గారు బాగా చదివేవారు? ఈజ్ ద నంబర్ 1 స్టూడెంట్. వెరీ బిగ్ ప్రాబ్లం హౌస్ లో, బిగ్ ప్రాబ్లం. బ్రదర్ చదివేస్తే చాలా